ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నుండి మరలా దాసత్వం అను కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రియా సహోదరి సహోదరుడా, మానవ జీవితంలో సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు అనాది సంకల్ప ఏర్పాట్లో మానవుడు దేవుని మాట వెనుక బలహీనుడు అయిపోయి మరి సాతానుడి చేతిలో చిక్కుకొని బంధకాల్లో ఉండి విడుదల లేక మరి ఇచ్చిన స్వాతంత్రమును పోగొట్టుకున్నవాడిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు, ఆకాశమందున్నటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరమనందు నివసించినటువంటి దేవుడు, యుగ యుగములకు పూర్వం ఉన్నటువంటి దేవుడు, సర్వకాలం ఉండేటువంటి దేవుడు, మరి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి దేవుడైన మన ప్రభువు ఆయన మానవుణ్ణి ప్రేమించి ఆ దాసత్వం అనే కాడి నుంచి విడుదల దయచేటి కొరకై మరి సీనాయి కొండ సంబంధమైనటువంటి దాసత్వం కాక అట్టి పిల్లల సంతతి కాకుండా యెరూషలేము సంబంధమైనటువంటి ఆ పైనున్న స్వాతంత్ర్యం కలిగిన తల్లి అయిన సారా సంబంధమైనటువంటి అబ్రహాము సంబంధమైనటువంటి సంతానములోనికి నన్ను మనమందరినీ ఇస్సాకు సంబంధమైన వాగ్దాన కుమారుణ్ణి కలగజేసి అట్టి వారసత్వంలోనికి తీసుకొని వచ్చాడు. అవును, ఆ నిబంధనకు దీటుగా మరి ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆ దాసత్వం అనే బంధకాల్లో నుంచి, ఆ కాడి నుంచి విడుదల చేయుట కొరకై సిలువ మ్రాను మీద ఆయన 2026 సంవత్సరములకు పూర్వం తన రక్తం ఇచ్చి అనగా ప్రశస్తమైన యవనకాలపు రక్తాన్ని తన ప్రియ కుమారుని ద్వారా మరి ఆ చేదైన గిన్నెను సేకరించి మనం ఆ దాసత్వం నుంచి విడుదల పొందుట కొరకు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆ స్వాతంత్ర్యమును మనకు అనుగ్రహించాడు. క్రీస్తు ద్వారా మనకు ఆ స్వాతంత్ర్యం మనం పొంది ఉన్నాం. ఎంత గొప్ప ఆధిక్యత! అందుకనే దానిలో స్థిరముగా ఉండాలట. ఆ దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకొనకుండా, మరలా పడిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అవును, ఎంత గొప్ప ఆధిక్యత! అందును బట్టే కదా అన్యజనులమైన మనకి ఆ క్రీస్తు ద్వారా ఆయన ఎరుగని ప్రజలమైన మన యొద్దకు కృప ద్వారా మన పితరులు క్రీస్తు అనే బండ మీద పునాది మీద కట్టబడిన ఆత్మీయ సంఘంలో ఎందరో హతసాక్షులై మన కొరకు ఆ సువార్తను మన మధ్యకు తీసుకొని వచ్చినప్పుడు ఆ ఆత్మ సంబంధమైన నిబంధన అనగా యెరూషలేము సంబంధమైన పైనున్న స్వతంత్రముగా ఉన్నటువంటి ఆ దేశ సంబంధమైనటువంటి ఆ పట్టణ సంబంధమైనటువంటి ఆత్మీయ వాగ్దానమును మన కొరకు సిద్ధపరిచి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. శరీర సంబంధమైన పుట్టిన వారిగా ఉన్నటువంటి మనల్ని ఆత్మ సంబంధమైన దానిలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. స్వతంత్రాలి కుమారుడిగా, కుమార్తెగా మనల్ని చేస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత! కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, ఎంతైనా మనం ప్రభువునకు రుణస్థులము. మరి ఇంకా కొందరు మన దేశంలో అన్య సంబంధమైన ఆచారంలో ఉన్నారు. ఇంకా ఆ స్వతంత్ర సంబంధమైనటువంటి తల్లి చేతి కిందకు ఆ వాగ్దానంలోనికి రానివారుగా ఉంటున్నారు. మరి మన దేశం కొరకు, అనేక రాష్ట్రాల కొరకు, అన్ని జనుల రక్షణార్థమై ఈ హిందూ దేశం కొరకై మనం ఎంతో ప్రయాసతో, విశ్వాసంతో ప్రార్థన చేసేవారముగా, స్వార్థ ప్రకటించేవారముగా ఆ స్వతంత్ర సంబంధమైన కాడి క్రిందకు ఇంకా అనేక మంది దాసత్వంలో ఉన్న వారిని నడిపించే వారముగా మనల్ని మనం స్థిరపరుచుకుంటూ అనేకుల కొరకు ప్రయాస కలిగే వారముగా ఉండాలని
దేవుని ఆశ. దేవుని రాజ్య వ్యాప్తిలో మనం కూడా పాలిభాగస్థులం కావాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఈ పొందిన ఈ స్వాతంత్రమును అనేకుల కొరకు మనము కూడా పంచేవారముగా ఉండాలని మన దేశము ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోను, మరి ఆంధ్ర తెలంగాణలోను అనేక మంది ఇంకా దేవుని ఎరుగని ప్రజల కొరకు ప్రయాస కలిగి ప్రార్థించి సువార్త ప్రకటించే వారముగా మనం ఉండాలని దేవుడి ఉదయకాలం ఆ స్వతంత్ర సంబంధమైన నిబంధనలోనికి అనేక మంది నడిపించే వారముగా ఉండాలని దేవుడి ఆశ, ఆలోచన, అట్టి తలంపుతో మనం ముందు కొనసాగాలని, దాని కొరకై మనం ప్రయాస కలిగే వారముగా ఉండాలని ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ అనాది సంకల్ప ఏర్పాటు దేవా, విడుదల లేక అయ్యా దాసత్వం అనే కాడి కింద మేము ఉంటున్నప్పుడు ప్రభా, ఇదిగో ఆ శరీర సంబంధమైన సేనాయి కొండ సంబంధమైన ఆ దాసత్వ పిల్లలుగా మేము బ్రతుకుతున్నప్పుడు దాని నుంచి మీరు విడిపించి యెరూషలేము సంబంధమైనటువంటి సారా సంతతిలోకి, అనగా ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలుగా మమ్మల్ని చేసుకొని, వాగ్దాన సంబంధమైనటువంటి కుమారులుగా మమ్మల్ని చేసుకొని, నిబంధన సంబంధమైన వారముగా స్వాతంత్ర్యం పొందిన యెరూషలేము పైనున్న యెరూషలేముకు వారసులుగా మీరు చేసి ఇట్టి స్వాతంత్ర్యమును క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు. ఈ అనుభవాన్ని ఇంకా అనేక మందికి పంచే కృప మాకు దయచే. ముఖ్యంగా మా భారతదేశము 29 రాష్ట్రాల కొరకు, యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. అనేక మంది అన్ని సంబంధమైన ఆచారంలో దేవుని ఎరుగని ప్రజలు ఉంటున్నారు. వారిని ఇంకా స్వతంత్రులుగా చేయము తండ్రి. మీ కృప ద్వారా మా భారతదేశం మరి తండ్రి జ్ఞాపకం చేసుకోండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక మందిని మీరు రక్షించండి. భారతదేశమును నిబంధన కిందకి మీరు తీసుకురండి, స్వతంత్రంలోనికి తీసుకురండి ప్రభువా. దాసత్వం అనే కాడి నుంచి అనేక మందిని మీరు విడుదల దయచేయము, సహాయపడమని మీ చేతికి మమ్మల్ని కూడా ఆ స్వతంత్ర సంబంధమైనటువంటి యెరూషలేము సంబంధమైన నిబంధనల్లో మమ్మల్ని స్థిరపరిచి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.